హాయ్, నేను మీ వైభవ్. వెల్కమ్ టు వైభవ్స్ వ్యూ. అండ్ ఈరోజు నేను అనంతపూర్లో ఉన్న ఎంజీ బ్రదర్స్ కియా షోరూమ్ దగ్గర ఉన్నాను. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్న కార్స్ వచ్చేసరికి కియా క్యారెన్స్, సోనెట్ అండ్ సెల్టోస్. యాక్చువల్గా ఈ 3 కార్స్ కూడా 3 డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించినవి. క్యారెన్స్ వచ్చేసరికి ఎంపీవీ కార్, సోనెట్ వచ్చేసరికి కాంపాక్ట్ ఎస్యూవీ, ఇంకా సెల్టోస్ వచ్చేసరికి మనకి మిడ్ సైజ్ ఎస్యూవీ. 3 డిఫరెంట్ సెగ్మెంట్స్కి సంబంధించిన కార్స్ అయినా కూడా ఈ 3 కార్స్లో కూడా ఒక కామన్ ఇంట్రెస్టింగ్ ఇంటెలిజెంట్ గేర్ బాక్స్ ఉంది. అదే ఐఎంటీ గేర్ బాక్స్. సో మనలో చాలామందికి ఈ ఐఎంటీ గేర్ బాక్స్ గురించి డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో అసలు ఐఎంటీ గేర్ బాక్స్ అంటే ఏమిటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, అలాగే ఐఎంటీ గేర్ బాక్స్ ఉన్న కార్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఫైనల్గా ఐఎంటీ గేర్ బాక్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటి అనేవి తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ 100K మార్క్ రీచ్ కావాలంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం కూడా బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఐఎంటీ గేర్ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఐఎంటీ అంటే ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్లచ్లెస్ మాన్యువల్ గేర్ బాక్స్. సాధారణంగా మాన్యువల్ గేర్ బాక్స్లో వచ్చేసరికి గేర్ లివర్తో పాటు 3 పెడల్స్ ఉంటాయి. అవి వచ్చేసరికి క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. అదే మీరు ఐఎంటీ గేర్ బాక్స్ తీసుకుంటే ఇక్కడ గేర్ లివర్ ఉంటుంది, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ ఉంటాయి, కానీ క్లచ్ అనే పెడల్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా క్లచ్ అనేది ఇక్కడ ఆపరేట్ అవుతుంది. అదే ఐఎంటీ గేర్ బాక్స్. ఐఎంటీ గేర్ బాక్స్ వచ్చేసరికి ఇంటెలిజెంట్ ఇంటెన్షన్ సెన్సార్, హైడ్రాలిక్ యాక్చువేటర్, అలాగే ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ సహాయంతో వర్క్ అవుతుంది. మీరు ఎప్పుడైతే గేర్ని మార్చాలనుకుంటారో ఇంటెన్షన్ సెన్సార్ దాన్ని సెన్స్ చేసి ఆ సిగ్నల్ని ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్కి సెండ్ చేస్తుంది. అప్పుడు ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ దానికి తగ్గట్టు హైడ్రాలిక్ యాక్చువేటర్ని యాక్టివేట్ చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా క్లచ్ చేయాల్సిన పని ఇది ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ హైడ్రాలిక్ యాక్చువేటర్ సహాయంతో ఎంగేజ్ ఆర్ డిసెంగేజ్ చేస్తుంది. ఆటోమేటిక్ కార్కి అలాగే ఐఎంటీ గేర్ బాక్స్ ఉన్న కార్కి మెయిన్ డిఫరెన్స్లో ఒకటి వచ్చేసరికి క్లచ్ ఇక్కడ ఆటోమేటిక్లోనూ ఉండదు, అలాగే ఐఎంటీ గేర్ బాక్స్ కార్లో కూడా ఉండదు. కాకపోతే ఆటోమేటిక్ గేర్ బాక్స్లో మీకు గేర్ షిఫ్టింగ్ కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ దీంట్లో మాత్రం మనము మాన్యువల్గా గేర్ని మార్చాలి, అది కూడా క్లచ్ సహాయం లేకోకుండా. ఐఎంటీ గేర్ బాక్స్ ఉన్న కార్ని మీరు డ్రైవ్ చేసే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వచ్చేసరికి నేను స్టార్టింగ్లో చెప్పినట్లు దీంట్లో క్లచ్ పెడల్ అనేది ఉండదు కాబట్టి మీ లెఫ్ట్ లెగ్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా రెండో విషయం వచ్చేసరికి మీరు ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే గేర్ లివర్ ఖచ్చితంగా న్యూట్రల్లో ఉండాలి. అలాగే మీ రైట్ లెగ్ వచ్చేసరికి బ్రేక్ పెడల్ని ప్రెస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో కార్ స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను. అలాగే ఇక్కడ ఫస్ట్ గేర్లోకి నేను గేర్ని అయితే షిఫ్ట్ చేయడం జరుగుతోంది. సో ఒక్కసారి ఫస్ట్ గేర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే నా లెగ్ ఉందో ఈ బ్రేక్ పెడల్ మీద స్లోగా రిలీజ్ చేస్తాను. అప్పుడు కార్ అనేది ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. సో కార్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ గేర్ మార్చుకోవాలనుకుంటే ప్రతిసారి మీరు బ్రేక్ పెడల్ని యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏ గేర్ కావాలో ఆ గేర్ని మీరు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు రివర్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దీనికోసం కూడా ఫస్ట్ మనం గేర్ లివర్ న్యూట్రల్లో పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత నా రైట్ లెగ్ని ఇప్పుడు బ్రేక్ పెడల్ మీద పెడుతున్నాను అండ్ స్లోగా మనము గేర్ లివర్ సహాయంతో రివర్స్ గేర్లోకి వేస్తున్నాను. సో ఒక్కసారి రివర్స్ గేర్లోకి వేయగానే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు మనకి రివర్స్ కెమెరా అనేది యాక్టివేట్ అయ్యింది. ఆ తర్వాత కార్ వెనకలికి తీసుకొని పోవాలంటే సింపుల్ అండి, సేమ్ ప్రొసీజరే. మీది ఏదైతే రైట్ లెగ్ బ్రేక్ పెడల్ మీద ఉందో దాన్ని స్లోగా రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా కార్ అనేది వెనకలికి వెళ్తుంది. ఇంకా అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మెయిన్ ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి క్లచ్ పెడల్ లేకపోవడం వల్ల మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎక్కడ డ్రైవర్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదు.
ఇంకా సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ కార్లో అయితే స్టాలింగ్ అనేది ఉండదు. అంటే మీరు లో స్పీడ్స్లో కూడా హై గేర్స్తో వెళ్ళొచ్చు, ఎక్కడ కార్ ఆగిపోవడం కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎప్పుడన్నా ఒకసారి మీరు పొరపాటున రాంగ్ గేర్లో ఉండి స్పీడ్ వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నా కూడా ఆగిపోదు, ఇమ్మీడియట్గా మనకి ఇండికేషన్ చూపిస్తుంది నేను ఇందాక చెప్పినట్టు. సో మీరు వెంటనే గేర్ని డౌన్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ టెక్నాలజీ ఎస్పెషలీ కొత్తగా కార్ నేర్చుకునే వాళ్ళకి కానీ, లేకపోతే లేడీస్కి కానీ, లేదా కొంచెం ఎల్డర్ పీపుల్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ఎఫర్ట్లెస్గా క్లచ్ లేకోకుండా మనం ఈజీగా గేర్స్ను మార్చుకుంటూ ట్రాఫిక్లో కానీ లేదా హైవేస్లో కానీ కార్ని డ్రైవ్ చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఈ కార్ వచ్చేసరికి, అంటే ఐఎంటీ గేర్ బాక్స్ ఉన్న కార్ వచ్చేసరికి రోల్ బ్యాక్ అనేది అవ్వదు. అంటే మీరు ఇన్క్లైన్లో వెళ్ళేటప్పుడు కానీ హిల్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు కానీ గేర్ మార్చే ప్రాసెస్లో వెనకలకైతే కార్ అనేది రాదు, ఆటోమేటిక్గా కొంతసేపు వరకు అలాగే ఉంటుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్న కార్స్లో కంఫర్ట్ అయితే బాగా ఉంటుంది, అదైతే వాస్తవమే. ఎందుకంటే గేర్స్ కూడా ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతాయి, అలాగే దీంట్లో ఉన్నట్లే దాంట్లో కూడా క్లచ్ పెడల్ అనేది ఉండదు. కాకపోతే నాకు పర్సనల్గా అయితే మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న కార్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది, గేర్స్ మనమే మారుస్తుంటాం కాబట్టి. సో అదే ఫీలే మనకి ఇక్కడ ఐఎంటీలో కూడా ఉంటుంది. అంటే ఆటోమేటిక్లో ఉండే కంఫర్ట్తో పాటు మనకి ఆ మాన్యువల్ ఫీల్ కూడా ఉంటుంది ఐఎంటీ గేర్ బాక్స్ కార్స్లో. ఇంకా ఫైనల్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మైలేజ్. సాధారణంగా మాన్యువల్ గేర్ బాక్స్తో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది తక్కువ మైలేజ్ ఇస్తుంది. బట్ మీరు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో కంపేర్ చేస్తే ఐఎంటీ గేర్ బాక్స్ కొంచెం బెటర్ మైలేజ్నే ఇస్తుంది. సో మీరు మైలేజ్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఐఎంటీ గేర్ బాక్స్లో. కియా కంపెనీ ఐఎంటీ గేర్ బాక్స్ని డిఫరెంట్ ఇంజన్స్తో ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెన్స్ను తీసుకుంటే ఈ ఐఎంటీ గేర్ బాక్స్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. ఇంకా సోనెట్ విషయానికి వస్తే సోనెట్లో వచ్చేసరికి ఐఎంటీ గేర్ బాక్స్ 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్తో ఆఫర్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా సెల్టోస్ విషయానికి వస్తే సెల్టోస్లో కూడా క్యారెన్స్లో లాగానే దీంట్లో కూడా ఐఎంటీ గేర్ బాక్స్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్తో పాటు 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. సో మీలో ఎవరైనా ఐఎంటీ గేర్ బాక్స్ ఉన్న కార్ని డ్రైవ్ చేయాలనుకున్నా లేదా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా అనంతపూర్లో ఉన్న ఎంజీ బ్రదర్స్ కియా షోరూమ్ని విజిట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఐఎంటీ గేర్ బాక్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.